నువ్వు పాపాలు చేసావు. ఏం చేసావు? మిమ్మల్ని ఎందుకు కొట్టిరు మరి పోలీసు వాళ్ళు? మీరే కదా కొట్టిరు అని చెప్పింది. ఉచ్చ పోసారు స్వామి, పోలీసులు కొట్టేది ఏంది? ఉచ్చ కూడా పోసారు మీద. మరి ఎందుకు చేసారు అట్లా? చేశారు అంతే. కక్ష. ఏం కక్ష? ఇంతకు ముందు మనం గవర్నమెంట్ కోసం గట్టిగా సపోర్ట్ చేసి నిలబడినామని, వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ఫైటర్ ఈడు కూడా ఏ విధంగా అసలు మీరు పార్టీలో గుర్తింపే లేదు. మీరేమో స్ట్రాంగ్ ఫైటర్, నేను అది ఇది అని ఇప్పుడు నీకు విషయం చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు పిచ్చి. నీకు చెప్పా ఆల్రెడీ. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి ఇవన్నీ విన్నా నేను. జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక అభిమానిగా పని చేశా. నీదేంది? మీరు చేసిర్రు. నీకేంది? మిమ్మల్ని మీతోటి పని చేయించుకోవాలని వాళ్ళు అనుకుర్రా? అసలు నీకేంది? వాళ్ళు మిమ్మల్ని కౌంట్ చేసిర్రా? నీకేంది? నీకేంది అని అంటే నీకేంది? నొప్పి వస్తూ ఉంటదా? నేను మళ్ళీ చేస్తా. నేను మళ్ళీ పని చేస్తానే ఉంటా. ఎందుకు అంత? ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక విశ్వసనీయత. గుర్తించారా మిమ్మల్ని? అసలు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారో లేదో కొన్ని నెలల క్రితం జరిగిన ఒక ఇష్యూలో ఒకరిని నువ్వు పిలిచి కూర్చోబెట్టి ఇంటర్వ్యూ మాట్లాడితే వాడు సొల్లంతా వాగితే వానికి ఆడ బేసు పగలాలి, ఆడ పగిలింది. వాడు వీడు అనొచ్చా? ఎవరు? మీరు ఎవరు అంటారు? నేను పేరు చెప్పానా నీకు? నేను పేరు చెప్తా కావాలంటే. మీరు ఎవరు అంటారు? నాకు నేనే చెప్తా. చెప్పు. తమ్ముడైన వాడికి ఏమంటాం? ఎవరిని? వయసులో పెద్దోడిని. ఎవరిని అంటారు? తమ్ముడు, మా తమ్ముడే కదా. అదే పేరు చెప్పండి. ఒకే పార్టీలో ఉన్నాం కదా. అదే పేరు చెప్పండి. రా చెప్తాలే కానీ ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు వాడు కూడా నా తమ్ముడే, నా పార్టీలో ఉన్నాడు, నాలాగా పనిచేస్తున్నాడు. నువ్వేందా చెప్పేది? నేనేం చెప్పేది? మరి మీరు అంతా ఓపెన్ గా వాడు వీడు అంటున్నారు, ఇష్టం వచ్చినట్టు అంటున్నారు. నాకు దగ్గర మనిషియా, మేమిద్దరం మాట్లాడుకుంటే నీకేంది నొప్పి? నేను మావాడినట్టంటే అంటే మీరు కలిసిపోయారు. మొత్తానికి కలిసిపోయేది ఉంది. తమ్ముడు తప్పు చేస్తాడు, అన్న క్షమించేశాడు. అన్న తప్పులు చేయడా? అన్న తప్పు చేయలేదు. వాని విషయంలో ఏ తప్పు చేయలా. వాని విషయంలో ఏమైనా తప్పు చేసి ఉంటే వాడి పొద్దు తిరిగి నరస్తా కూడా ఉండేవాడు కాదు. ఏం చేస్తారు? అది వానికి తెలుసు బాగా. ఏం చేస్తారు అని కూడా తెలుసు. నాకు క్లారిటీ కోసం అడుగుతున్నా. ఏం చేస్తారు? మీడియా ముందు ఏదో అడగాలని అడగమాక. ఇందాక చెప్పినట్టున్నావు, నేను 2-3 సార్లు టెస్ట్ చేసుకుంటాను. నువ్వు ఏం 2-3 సార్లు మీరు ట్రిగ్గర్ అవుతా ఉన్నారు. ఏం ట్రిగ్గర్ అయినా? పబ్లిక్ నోటీస్ చేస్తారు. అది పబ్లిక్ నోస్ అబౌట్ మీ వాట్ ఈజ్ అనిల్.